Hello students, welcome to my YouTube channel. Today in this video, I'm going to explain you barriers to listening. Mana semester 3 lo unna English third semester. So all universities of AP, it's a common syllabus. So in this video, what we learn? In the video lo మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఈ 8 డిఫరెంట్ పాయింట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్ఏ మార్క్స్కి ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం థర్డ్ సెమిస్టర్లో ఉంది. సో మనం ఈ వీడియోలో మనం ఇక్కడున్న 8 పాయింట్స్ని మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. లేట్ చేయకుండా వీడియో క్లాస్లోకి వెళ్దాం. బిఫోర్ వీడియో క్లాస్, ఐ రిక్వెస్ట్ ఆల్ మై సబ్స్క్రైబర్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో టు ద యువర్ స్టూడెంట్స్ గ్రూప్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో క్లాస్. వాట్ ఈజ్ లిజనింగ్? సో మనకి బ్యారియర్స్ టు లిజనింగ్ అన్నాం కదా. ఫస్ట్ లిజనింగ్ అంటే ఏంటి, ఇది కొంచెం షార్ట్గా చెప్పుకుందాం. లిజనింగ్ ఈజ్ ఏ యాక్టివ్ ప్రాసెస్. లిజనింగ్ మీన్స్ దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హియరింగ్, అండర్స్టాండింగ్, రిమెంబరింగ్ అండ్ రెస్పాండింగ్. సో ఈ లిజనింగ్ అనే ప్రాసెస్లో టోటల్గా మనకి హియరింగు, అండర్స్టాండింగ్, రిమెంబరింగ్ అండ్ రెస్పాండింగ్, వినాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని మళ్ళీ గుర్తించుకోవాలి, విన్నదానికి మళ్ళీ మనం రెస్పాండ్ అవ్వాలి. ఇవన్నీ కంప్లీట్ అయితేనే లిజనింగ్ ప్రాసెస్ అనేది జరిగింది అని చెప్పడం జరుగుతుంది. లిజనింగ్ ఈజ్ నాట్ జస్ట్ హియరింగ్ సౌండ్స్, ఏదో మనం మాటల్ని వినేయడం కాదు లిజనింగ్ అంటే. ఇట్ మీన్స్ పేయింగ్ అటెన్షన్. దట్స్ వై ఐ సెడ్ లిజనింగ్ ఈజ్ ఏ యాక్టివిటీ. అండర్స్టాండింగ్ ది మెసేజ్. ఓకే, నౌ what our present topic is barriers to listening. So what are barriers to listening? Barriers to listening are the problems that stop us from listening. ఏదైతే ఏ కాన్సెప్ట్, ఏవే సమస్యలు మనల్ని వినడానికి అడ్డంగా ఉంటాయో వాటిని మనం బ్యారియర్స్ అంటాం. బ్యారియర్స్ అంటే అడ్డంకులు. సో బ్యారియర్స్ టు లిజనింగ్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ స్టాప్ అస్ ఫ్రమ్ లిజనింగ్ కేర్ఫుల్లీ, అండర్స్టాండింగ్ ది స్పీకర్ కరెక్ట్లీ. స్పీకర్ మాట్లాడుతున్న మాటల్ని మనం వినడానికి ఏవైతే సమస్యలు అడ్డుగా ఉంటాయో వాటన్నిటిని మనం ఏమన్నాం, బ్యారియర్స్ టు లిజనింగ్ అన్నాం. అసలు ఏంటి బ్యారియర్స్ టు లిజనింగ్, ఏంటేంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే, వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ కాన్సెప్ట్ ఫిజికల్ బ్యారియర్స్. సో ఫిజికల్ బ్యారియర్స్. సో ఫిజికల్ బ్యారియర్స్ అంటే ఏంటి? ప్రాబ్లమ్స్ అరౌండ్ అస్ దట్ మేక్ లిజనింగ్ డిఫికల్ట్. ఫిజికల్, మన చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన లిజనింగ్, వినడం అనే దాన్ని చాలా కష్టంగా మారుతుంది. సో దీస్ ఆర్ అవుట్ సైడ్ డిస్ట్రాక్షన్. దాని పేరే ఫిజికల్ బ్యారియర్స్. ఫిజికల్గా అంటే అవుట్ సైడ్ డిస్ట్రాక్షన్స్, బయట నుంచి కొన్ని డిస్ట్రాక్షన్స్ వల్ల మనం విందాం అనుకున్న క్లాస్ని కానీ విందాం అనుకున్న మాటలను కానీ మనం వినలేకపోతాం. వీటిని ఏమంటాం మనం? ఫిజికల్ బ్యారియర్స్. ఏమంటాం మనం? ఫిజికల్ బ్యారియర్స్. ఇవి ఏంటివి? వీటికి ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాస్ అవుతుంది, బయట నుంచి ట్రాఫిక్ విపరీతమైన సౌండ్ వస్తుంది, పక్కని స్లాబ్ ఏదో వేస్తున్నారు, కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్క్ అవుతుంది, లేదా క్లాస్ రూమ్లో ఫ్యాన్లన్నీ ఎక్కువ తిరుగుతున్నాయి, సౌండ్ విపరీతంగా వస్తుంది. సో స్పీకరు గట్టిగా మనం మాట్లాడుతున్న మాటలు వినబడకుండా స్లో వాయిస్లో ఉంది వాల్యూము. సో మనం ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాం, ఇంటర్నెట్ అనేది కరెక్ట్గా లేదు. ఇలాంటప్పుడు మనం ఎంత శ్రద్ధగా విందాం అనుకున్నా కూడా మనకి ఈ లిజనింగ్ అనే ప్రాసెస్ అడ్డంగా మారుతుంది. వీటన్నిటిని మనం ఏమన్నాం? ఫిజికల్ బ్యారియర్స్. ఏమన్నాం మనం? వీటిని ఫిజికల్ బ్యారియర్స్. కారణం ఏంటి? ఇవి ఫిజికల్గా బయట నుంచి, అంటే బయట నుండే ట్రాఫిక్ మనలో వల్ల సౌండ్ వల్ల మనం వెళ్ళలేకపోతున్నాం, బయటని కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, ఆ సౌండ్ వల్ల మనం వెళ్ళలేకపోతున్నాం. సో ఇలాంటి సమస్యల్ని ఏమంటాం అంటే మనం ఫిజికల్ బ్యారియర్స్ అంటాం. అయితే వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? సో సిట్ నియర్ ద స్పీకర్. ఒకవేళ స్పీకర్ వాయిస్ కానీ చాలా తక్కువగా ఉన్నట్లయినా, స్పీకర్కి దగ్గరగా మనం ఉన్నట్లయితే కొంచెం దీన్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంది. రెడ్యూస్ నాయిస్. బయట ట్రాఫిక్ నాయిస్ కానీ, కన్స్ట్రక్షన్ వర్క్ కానీ ఇలా ఏవైనా ఉంటే ఈ సౌండ్ నుంచి మనం వింటున్న ఈ లిజనింగ్
ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండాలంటే అయితే డోర్స్ క్లోజ్ చేసి ఉండడం కానీ లేకపోతే ఫ్యాన్లు ఆఫ్ చేయడం కానీ ఏదో సంథింగ్ చేయాలి. లేదు ఇక్కడ మనం అన్నట్లు ఇంటర్నెట్ డ్యూరింగ్ ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ కరెక్ట్గా లేదనుకోండి, సో అది కరెక్ట్గా ఉన్నదా లేదని చెక్ చేసుకున్నా మనకి ఈ ప్రాసెస్ అనేది సవ్యంగా జరిగే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఫిజికల్ బ్యారియర్స్ అంటే బయట నుంచి వచ్చే డిస్ట్రాక్షన్స్ని మనం ఏమన్నాం, ఫిజికల్ బ్యారియర్స్ అన్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్, psychological barriers. Second point is very important, psychological barriers. So psychological barriers a problem in our mind or emotions that stop us from listening. సో ఇది సైకలాజికల్ అనగానే మనకు దేనికి సంబంధించింది, మైండ్ ఎమోషన్స్ సంబంధించినవి. సో ఇలా ఈ బ్యారియర్స్ we are properly not listen. You are attending an online class, for example psychological problem ante student thinking about tomorrow's exam instead of listening today's class. సో వాడేంటి రేపటి క్లాస్ గురించి ఆలోచిస్తూ ఈరోజు క్లాస్ని సవ్యంగా వెళ్ళలేకపోవచ్చు, అంటే వాడు మైండ్ ఈరోజు కరెక్ట్గా లేకుండా పోవచ్చు. దేనివల్ల ఇలాంటివన్నీ జరుగుతాయి అంటే, సో మెయిన్గా మైండ్కి సంబంధించిన అంటే స్ట్రెస్ కానీ, ఫియర్ కానీ, భయం కానీ, యాంగ్జైటీ ఆతృత కానీ, యాంగర్ ఏదైనా కోపంలో ఉండి క్లాస్లో కూర్చున్నా కోపం ఉన్నా, డే డ్రీమింగ్ కానీ, లేకపోతే వాడికి ఆ సబ్జెక్ట్ పట్ల ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఇలాంటి సమస్యలు అనేవి దేని కింద వస్తాయి, సైకలాజికల్ బ్యారియర్స్లో ఇది మైండ్కి సంబంధించింది. ఈ అడ్డంకులు ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ లిజనింగ్ ప్రాసెస్ అనేది సవ్యంగా జరిగే అవకాశం లేదు. అదేంటండి, అంటే వాడు విపరీతమైన ఒత్తిడిలో ఉన్నా, భయంలో ఉన్నా, ఆతృతలో ఉన్నా, యాంగ్జైటీలో ఉన్నా ఇవి జరిగే అవసరం. వీటిని ఓవర్కమ్ మనం ఎలా చేయొచ్చు, స్టే కామ్, ఫోకస్ ఆన్ ద లెసన్స్, అవాయిడ్ అన్నెసెసరీ వర్రీస్, షో ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇఫ్ వీ డూ వీ డెఫినెట్లీ ఓవర్కమ్ దిస్ ఇష్యూ. సో ఇది సైకలాజికల్ బ్యారియర్స్. అంటే ఇప్పుడు మనం చెప్తున్న బ్యారియర్స్ ఏంటి, వినడానికి ఉన్న అడ్డంకులు. ఇందులో ఫిజికల్ బ్యారియర్స్ ఫస్ట్ చెప్పాం, నెక్స్ట్ సైకలాజికల్ బ్యారియర్స్. నౌ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వన్, సిమాంటిక్ బ్యారియర్ హ్యాపెన్స్ వెన్ వీ డు నాట్ అండర్స్టాండ్ ది వర్డ్స్. ఇది లాంగ్వేజ్కి సంబంధించింది, వర్డ్స్కి సంబంధించింది సిమాంటిక్ అంటే. సో ఏంటి, స్పీకర్ మనకి ఫిజికల్ సైకలాజికల్ బ్యారియర్స్ లేవు, సిమాంటిక్ బ్యారియర్స్ ఉంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ మాట్లాడేటప్పుడు చాలా డిఫికల్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, సింపుల్ లాంగ్వేజ్ కాకుండా చాలా డిఫికల్ట్ వర్డ్స్. టెక్నికల్ టర్మ్స్ అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్నవారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే సార్ నాకు ఏమైంది ఏదైనా అంటే, సో సింపుల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, జ్వరము, దగ్గు, జలుబు ఇలాంటి పర్వాలేదు. అలా కాకుండా డాక్టర్స్ మెడికల్ టర్మ్స్ వాడారనుకోండి మన దగ్గర, సో మనం మెడికల్కి సంబంధించిన స్టూడెంట్స్ కాదు, సో వాళ్ళు వాడే టెక్నికల్ టర్మ్స్ వలన వాళ్ళు ఏం చెప్తున్నా కూడా మనకి అర్థం కాదు. మనకు జ్వరము, దగ్గు, జలుబు అంటే మనకు అర్థమవుతుంది, కానీ ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేస్తే మనకి లిజనర్కి అర్థం కాదు. అలాగే ఫాస్ట్ స్పీకింగ్, తొందరగా మాట్లాడినా కూడా ఒక్కోసారి లిజనర్ క్యాచ్ చేయలేకపోవచ్చు. సో డిఫరెంట్ యాక్సెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ యాక్సెంట్స్తో మనం మాట్లాడుతున్నాం అనుకోండి స్పీకరు, అది లిజనరు ఆ యాక్సెంట్ని క్యాచ్ చేయలేకపోయినా అక్కడ లిజనింగ్ ప్రాసెస్ అనేది అడ్డంకిగా మారుతుంది. అంటే సిమాంటిక్ బ్యారియర్లో ఏముంది, వర్డ్స్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది స్పీకర్ మాట్లాడుతున్నది లిజనర్కి అర్థం కాకుండా ఉంటుంది. ఎందువలన ఆయన మరీ హై ఇంగ్లీష్ వర్డ్స్ వాడినా, టెక్నికల్ టర్మ్స్ టూ మచ్గా వాడినా, లేకపోతే ఫాస్ట్గా మాట్లాడినా, ఇలాంటివి ఏవైనా ఉన్నా ఖచ్చితంగా అక్కడ లిజనింగ్ ప్రాసెస్ అనేది, అంటే లిజనర్ యాక్టివ్గా ఉన్నా కూడా ఆ ప్రాసెస్ సమ్టైమ్స్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు, దిస్ ఈజ్ ద బ్యారియర్. సో వీటిని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు, యూజ్ సింపుల్ వర్డ్స్, అంటే స్పీకర్ కానీ చాలా తేలిగ్గా లిజనర్కి అర్థమయ్యే వర్డ్స్ యూజ్ చేసినా, కొంచెం లిజనర్ తగ్గట్టుగా స్లోగా మాట్లాడినా, లేకపోతే స్పీకర్ వాడే డిఫికల్ట్ వర్డ్స్ లెవెల్కి మనం ఇంప్రూవ్ చేసుకున్న వొకాబులరీ, ఆర్
లిజనర్ తనకి మరీ అర్థం కాకపోతే స్పీకర్ని అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు, సార్ ఇది ఏంటి సార్ చెప్పారని అడిగి అవకాశం ఉంది. సో ఈ వీటిని మనం ఏ బ్యారియర్స్ అన్నా అంటే సిమాంటిక్ బ్యారియర్. సిమాంటిక్ బ్యారియర్స్ అంటే ఇది లాంగ్వేజ్ సంబంధించిన బ్యారియర్స్. నెక్స్ట్ 4th వన్ కల్చరల్ బ్యారియర్స్. కల్చరల్ బ్యారియర్స్ అంటే ఏంటి? స్పీకర్ లిజనర్ ఆర్ ఫ్రమ్ ద డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ ట్రెడిషన్స్, డిఫరెంట్ బిలీవ్స్. సో మనకి స్పీకర్ ఫారినరు, లిజనరు వేరే ప్రాంతం అనుకోండి, లేకపోతే స్పీకర్ కర్ణాటక అతను, లిజనరు ఆంధ్ర అతను, ఇలా తమిళనాడు లేకపోతే తెలంగాణ అనుకుంటే అప్పుడు వాళ్ళ మధ్య కల్చర్ డిఫరెన్స్ అనేది ఎంతో కొంత ఉండడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు కూడా స్పీకర్ ఏం చెప్తున్నాడో లిజనర్కి అర్థమయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అది ఒక అడ్డంగా మారుతుంది కల్చరల్ బ్యారియర్స్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో బ్రెడ్ అండ్ బటర్ అంటాం. మన దగ్గరికి వచ్చేసరికి మన ఆహారం కోసం మనం పనిచేయాలి, మనం ఆహారం కోసం వర్క్ చేయాలని అనాలనుకోండి. అదే ఇంగ్లీష్లో అయితే వీ మస్ట్ వర్క్ హార్డ్ ఫర్ బ్రెడ్ అండ్ బటర్ అంటాం. సో బ్రెడ్ ఏంటి బటర్ ఏంటి అని మనకు అనిపిస్తుంది, కానీ ఇంగ్లీష్ వాళ్ళకి ఫుడ్ అనగానేది బ్రెడ్ అండ్ బటర్ అనే పదాన్ని యూజ్ చేస్తారు. అంటే వాళ్ళకి అది కరెక్ట్ వర్డ్, మనకి అది అర్థం చేసుకోవడంలో తప్పయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే కల్చరల్ డిఫరెన్స్ ఉన్నా, ట్రెడిషన్స్ డిఫరెన్స్ ఉన్నా, దీనివల్ల స్పీకర్కి లిజనర్కి మధ్య ఉన్న కమ్యూనికేషన్ అనేది, కనెక్టివిటీ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల ఏమవుతుంది, ఈ కల్చరల్ డిఫరెన్స్ ఉన్న దగ్గర లిజనింగ్ ప్రాసెస్కి అడ్డంగా మారుతుంది. దాన్ని ఏమన్నాం మనం? కల్చరల్ బ్యారియర్స్ అన్నాం. సో వీటిని మనం తెలియాలంటే మనం స్పీకర్ తాలూకా కల్చరు గురించి మనకు కొంచెం ఐడియా ఉండాలి, డిఫరెంట్ ట్రెడిషన్స్ గురించి తెలియాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ మస్ట్ బీ ఇన్ ఏ ఓపెన్ మైండ్. నెక్స్ట్ బ్యారియర్. స్టూడెంట్స్, ఈ వీడియోని మీరు, ఈ లెసన్ తాలూకా నోట్స్ని మీరు వీడియోని పాజ్లో పెట్టుకొని మీరు జాగ్రత్తగా నోట్స్ని రాసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ స్టూడెంట్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకే, మూవింగ్ టు మై 5th పాయింట్, ఫిజియలాజికల్ బ్యారియర్స్. చూడండి, అన్ని నేమ్స్ ఒకలాగే ఉంటాయి. ప్రీవియస్ ఫస్ట్ దాంట్లో మీకు ఫిజికల్ బ్యారియర్స్ చెప్పాను, సెకండ్ వన్ సైకలాజికల్ బ్యారియర్స్ చెప్పాను. ఆ రెండు PNL లెటర్తోనే స్టార్ట్ అవుతాయి. ఇది కూడా సేమ్ అలానే వినిపిస్తుంది సౌండ్, బట్ మైండ్ యూ దిస్ ఈజ్ ఫిజియలాజికల్ బ్యారియర్స్. ఫిజియలాజికల్ బ్యారియర్స్ ఆర్ కాజ్డ్ బై ద హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఫిజికల్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియలాజికల్ అనగా ఏంటి? హెల్త్ ఇష్యూస్ కానీ లిజనర్ దగ్గర ఉన్నట్లయితే ఆ లిజనింగ్ ప్రాసెస్ అనేది అడ్డంగా మారుతుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, స్పీకర్ చక్కగా ఉన్నాడు, మనకి ఎటువంటి ఫిజికల్ డిస్ట్రాక్షన్స్ లేవు, సైకలాజికల్ డిస్ట్రాక్షన్స్ లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ లిజనర్కి హీరింగ్ ప్రాబ్లం ఉన్నదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు మనకి స్పీకర్ ఎంత బాగా చెప్పినా, ఎటువంటి ఫిజికల్ డిస్ట్రాక్షన్స్ లేకపోయినా ఈ ప్రాసెస్లో లిజనర్ దగ్గర కొన్ని ఫిజియలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి? హీరింగ్ ప్రాబ్లం ఉంది. ఎంత బాగా స్పీకర్ చెప్పినా కూడా లిజనర్ వాటిని క్యాచ్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. లేదు, టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్లాస్లో కూర్చున్నారు, మంచి క్లాస్, మీకు ఇంట్రెస్ట్ అయిన క్లాసే, మంచి సార్ చెప్తున్నారు, సడన్గా మీరు హెడేక్తో క్లాస్లో కూర్చున్నారు. సో వీ కాంట్ ఫోకస్ ఆన్ ద లిజనింగ్ ప్రాసెస్. ఆ క్లాస్ని మీరు సరిగ్గా వినలేరు, బికాస్ యు ఆర్ ఇన్ ఏ హెడేక్. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. అలాగే టైర్డ్నెస్, అలాగే మీకు ఒంట్లో బాగాలేదు, ఇల్నెస్ ఆర్ పూర్ ఐసైట్. ఫర్ ఎగ్జాంపుల్, స్పీకర్ మాట్లాడుతూ బోర్డు మీద కొన్ని లెటర్స్ ఏవో రాస్తున్నారు, మీ పూర్ ఐసైట్ వల్ల కూడా స్పీకర్ని మీరు క్యాచ్ చేసే అవకాశం లేదు. సో వీటిని ఏమంటే మన హెల్త్ ఇష్యూస్ సంబంధించిన బ్యారియర్స్ ఏంటి? ఫిజియలాజికల్ బ్యారియర్స్. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, get enough rest, hearing aids if need. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ హీరింగ్ ప్రాబ్లం ఉన్న లిజనర్ ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ హీరింగ్ ఎయిడ్స్ని పెట్టుకొని వినడం కానీ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, 6th వన్, యాటిట్యూడ్నల్ బ్యారియర్స్. యాటిట్యూడ్ మీన్స్ how we think about anything, how we see that anything, that is your attitude. Attitudinal barriers happen when a person has a negative attitude towards the speaker or the topic. సో మనకి మన యాటిట్యూడ్ అనేది స్పీకర్ పట్ల కానీ, అంటే మాట్లాడుతున్న వ్యక్తి పట్ల కానీ, ఆర్ అదర్వైజ్ టాపిక్ మీద కానీ మన యాటిట్యూడ్ నెగిటివ్గా ఉందనుకోండి,
అప్పుడు మనం స్పీకర్ ఎంత బాగా చెప్పినా కూడా, స్పీకర్ ఎంత చక్కగా చెప్పినా కూడా మనం ఫోకస్ అనేది చేయలేం. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రాసెస్ అనేది మనకి కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా జరగదు, లిజనింగ్ ప్రాసెస్ అనేది సవ్యంగా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, స్పీకర్ చెప్తున్న టాపిక్ మీద ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్, ఆయన ఏదో చెప్తారు, మనకి ఆ టాపిక్ మీద అంత ఇష్టం లేదు, రెస్పెక్ట్ లేదు నాకే వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో స్పీకర్ చెప్తున్న విషయం నీకు ఆల్రెడీ తెలుసు, ఆయన ఏం చెప్పేది నేను వినేది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, ప్రిజుడైజ్, మనం ఆక్యుపైడ్గా మనం మైండ్తోని విన్నా, దీనివల్ల ఏమవుతుంది, మీ యాటిట్యూడ్ ఆ టాపిక్ మీద కరెక్ట్గా లేకపోవడం వలన మనం ఆ టాపిక్ని మనం సరిగ్గా ఫోకస్ చేయలేం. సో దిస్ కైండ్ ఆఫ్ బ్యారియర్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాటిట్యూడ్నల్ బ్యారియర్. అంటే మన యాటిట్యూడ్ ఆ పర్టికులర్ స్పీకర్ మీద కానీ టాపిక్ మీద కానీ సవ్యంగా లేకపోతే డెఫినెట్లీ లిజనింగ్ ప్రాసెస్ అనే దానికి ఒక అడ్డంకి ఏర్పడుతుంది. సో హౌ కెన్ వీ ఓవర్కమ్ దిస్ ఇష్యూ? రెస్పెక్ట్ ద స్పీకర్. హూ ఎవర్ ద స్పీకర్ ఈజ్, యూ మస్ట్ షో రెస్పెక్ట్ ఎప్పుడైతే ఉన్నదో ఆటోమేటిక్గా ఆ స్పీకర్ ఏం చెప్పినా మనం వింటాం. లిజన్ విత్ ఎన్ ఓపెన్ మైండ్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాను. ఓవర్ కాన్ఫిడెన్స్లో మనకి అక్కడ స్పీకర్ మాట్లాడుతున్న సబ్జెక్ట్ మనకి తెలిసి ఉండొచ్చు, అయినా లిజన్ విత్ ఓపెన్ మైండ్. ఈ స్పీకర్ ఎలా చెప్తారు, ఈయన చెప్పింది ఎలా ఉంటుంది అని ఓపెన్ మైండ్తో కూడా వినొచ్చుగా. నెక్స్ట్, అవాయిడ్ జడ్జింగ్ అదర్స్. జనరల్గా మనకి యాటిట్యూడ్నల్ బ్యారియర్లో ప్రీ జడ్జిమెంట్ ఆఫ్ ది టాపిక్ ఆర్ స్పీకర్. ఆ స్పీకర్ ఏం చెప్తాడు, ఆయన ఏం మాట్లాడతాడు అన్న టాపిక్ని చాలామంది, అంటే స్టూడెంట్స్ కానీ లిజనర్స్ కానీ ముందే జడ్జ్ చేసేస్తారు. పెద్ద ఏం ఉండదురా, బోరింగ్గా ఉంటుంది, మనకేం వినేది రేటి, ఇలా మనం ముందుకుంటే జడ్జ్ చేస్తాం. సో అవాయిడ్ జడ్జింగ్, ముందు అలాగ ఇవ్వడం మానేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి స్పీకర్ మీద రెస్పెక్ట్ వస్తుంది, ఆ టాపిక్ని వినడానికి మనకి ఛాన్స్ వస్తుంది. సో యాటిట్యూడల్ బ్యారియర్ ఈజ్ అనదర్ వన్. అండ్ environmental barriers are distractions in the surroundings. It's just like first one లాంటిది ఇది కూడా, అది ఫిజికల్ బ్యారియర్స్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్ అంటే ఏంటి? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యారియర్ ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. క్లాస్లో మీరు క్లాస్ వింటున్నారు, సడన్గా మొబైల్ నోటిఫికేషన్ మీకు వచ్చిన సౌండ్ వినపడింది. సో అంతవరకు చక్కగా వింటున్న మీరు ఒక్కసారి మీరు ఈ లిజనింగ్ ప్రాసెస్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతారు. అవునా కదా? ఇది నిజంగా అవుననుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో ఎస్ అని పెట్టండి. సో ఖచ్చితంగా మనం వింటున్న ఎంత చక్కగా, అంతవరకు స్పీకర్ చెప్తుందంతా కూడా లిజనర్ మీరు వింటున్నారు 100%. సడన్గా ఫోన్ ఇలా రింగ్ అవ్వగానే ఏం చేస్తారు, ఆ ఫోన్లో మెసేజ్ ఏమొచ్చింది ఏంటనేది మీ మైండ్ అనేది చిన్న డిస్ట్రాక్షన్ జరిగే అవకాశం ఉంది. దానివల్ల లిజనింగ్ ప్రాసెస్కి అడ్డంకి అవ్వచ్చు. దట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓవర్ క్రౌడెడ్ క్లాస్ రూమ్ ఆర్ పూర్ లైటింగ్, మరి మేలోని లేకపోతే మంచి హాట్ కోల్డ్ కండిషన్స్లో మీరు నిజంగా ఎంత శ్రద్ధగా విందామన్నా, ఎన్విరాన్మెంట్లు అంటే మంచి ఎండ విపరీతంగా ఉంది, ఉక్కపోసేస్తుంది, ఇలాంటి రూమ్లో కూర్చొని మీరు క్లాస్ వినాలి అంటే కొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ ఇబ్బంది పడడం వల్ల ఏమవుతుంది, అది అల్టిమేట్గా దేని మీద రిఫ్లెక్ట్ అవుతుందంటే మీరు వినే లిజనింగ్ ప్రాసెస్ మీద ఆ ఇబ్బంది అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో దీన్ని ఏమన్నా అంటే ఎన్విరాన్మెంటల్ బ్యారియర్. సో ఈ ఎన్విరాన్మెంటల్ బ్యారియర్ని ఓవర్కమ్ చేయాలంటే, టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ దానికి సొల్యూషన్ ఏం చెప్పాను ఇక్కడ, కీప్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్ మోడ్, స్టడీ ఇన్ ఏ క్వైట్ ప్లేస్, రిమూవ్ డిస్ట్రాక్షన్స్, మేక్ ది క్లాస్ రూమ్ కంఫర్టబుల్. ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ sometimes possible, sometimes not possible. Okay, so this is the environmental barriers. Now another one is information overload. If information overload happens when we receive too much information at one time. Take for example, ఇప్పుడు నేను చేస్తున్న వీడియో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా మనకి యూనిట్ 1లో ఇప్పుడు నా టాపిక్ యాక్చువల్గా ఏముంటుంది, బ్యారియర్స్ టు లిజనింగ్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ ఎఫెక్టివ్ లిజనింగ్. ఇప్పుడు నేను బ్యారియర్స్ టు లిజనింగ్ ఒకటి ఈ వీడియోలో చేస్తున్నాను. ఇప్పటికీ ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే 8 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ స్ట్రాటజీస్ ఆఫ్ ఎఫెక్టివ్ లిజనింగ్ కూడా ఇందులో ఈ వీడియోలో నేను పెడితే మీరు ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, సో విన్న పిల్లలు కూడా జస్ట్ దాన్ని ఫోకస్ చేయడానికి
రిటెన్షన్ అనేది ఎక్కువసేపు ఉండే అవకాశం లేదు. సో ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఓవర్లోడ్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ లాంగ్ లెక్చర్స్, టూ మెనీ టాపిక్స్ ఇన్ వన్ క్లాస్, ఫాస్ట్ ప్రజెంటేషన్స్. సో మనకి ఎక్కువ లెక్చర్స్ ఎక్కువైపోయినా ఒకే టూ మెనీ టాపిక్స్ ఇన్ వన్ క్లాస్, ఎందుకంటే మనకి ఆ 1 hour క్లాస్లో ఎన్ని టాపిక్స్ కవర్ చేయగలరో అన్ని క్లాస్ చేస్తే అంతవరకు స్టూడెంట్ బాగానే వినగలడు. కానీ అదే 1 hourలో చూడండి, ఒకసారి ఎగ్జామ్స్ అప్పుడు 1 or 2-3 టాపిక్స్ని ఒకేసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది, అది కూడా ఫాస్ట్గా ప్రజెంట్ చేయడం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, కొన్ని టాపిక్స్ కొన్ని పాయింట్స్ స్కిప్ అయిపోయే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కూడా ఒక ఇష్యూ. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న 8 పాయింట్స్ని ఒక్కసారి మనం ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ మనకి 8 పాయింట్స్ ఉన్నాయి. ఇది మనకి ఇంపార్టెంట్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు దాచుకోండి. దీనివల్ల ఏమవుతుంది, ఇది ఖచ్చితంగా మీకు మొత్తం టాపిక్ని కవర్ చేస్తుంది. ఫిజికల్ బ్యారియర్స్ మాట్లాడడం, సైకలాజికల్ బ్యారియర్స్, సెమాంటిక్, కల్చరల్, ఫిజియలాజికల్, యాటిట్యూడ్నల్, ఎన్విరాన్మెంటల్, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, వీటికి సంబంధించి చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ టేబుల్, సో యూ కెన్ అండర్స్టాండ్ ది ఎంటైర్ టాపిక్. దిస్ ఈజ్ వన్ ఇనఫ్ బిఫోర్ యువర్ ఎగ్జామినేషన్. స్టూడెంట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ మీకు ఎస్ఏ క్వశ్చన్ కింద వచ్చే అవకాశం ఉంది. సో ఎస్ఏ క్వశ్చన్ అనగానే మనకి 10 మార్క్స్. వెరీ సింపుల్. మీరు 8 సైడ్ హెడ్డింగ్స్ని నేను చెప్పినట్లుగా అలాగా నోట్స్లో రాసిస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ 10 out of 10. సో మీకు మోడల్ పేపర్ ఇంకా పెట్టలేదు. మీకు మోడల్ పేపర్ పెట్టగానే ప్రీవియస్గా మనం ఎలాగైతే సెమిస్టర్ 2 మోడల్ పేపర్ని అనాలిసిస్ చేసి పెట్టానో అలాగే మీకు అనాలిసిస్ చేసి సెమిస్టర్ 3 మోడల్ పేపర్ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ and share to your students groups. Thank you.